హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, వంకాయ తవా ఫ్రై అండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా యూజ్ అవుతుందండి. పిల్లలకి క్యారీ బాక్స్లో కూడా పెట్టి పంపించచ్చు. ఒక 4 వంకాయలు తీసుకొని వాటర్లో క్లీన్ చేసి తడి అంతా తుడిచి పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడరు, రుచికి తగినంత సాల్టు, అలానే 2 స్పూన్స్ శనగపిండి వేసి ఇలా ఉండలు లేకుండా బాగా కలయబెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. మరీ పతలాగా కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకోండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలు తడి అంతా ఆరిపోయి ఉంటుంది కదా అండి, ఒక్కొక్క వంకాయ తీసుకొని ఈ షేప్లో రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్ని వంకాయలు కట్ చేసుకున్న తర్వాత తొందరగా నల్లగా పోకుండా ఉండడానికి మనం తయారు చేసుకున్న మసాలా అంతా పట్టించేసేయండి. చూడండి, 1 సైడ్ పట్టించిన తర్వాత మళ్ళీ అలానే టర్న్ చేసుకుంటూ రెండవ సైడ్ కూడా అలానే పట్టించేసేయాలండి. మసాలా అంతా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకోవాలండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి రెసిపీస్ కోసము. అలానే మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలా పాన్ పెట్టుకొని, ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువ ఆయిల్తోనే రెడీ అయిపోతుంది ఈ ఐటము. పాన్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసి అలా స్ప్రెడ్ చేసుకొని సూజీ రవ్వ అండి, అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే సూజీ రవ్వ తీసుకోండి కొంచెము. అందులో డిప్ చేసుకొని పెనం పైన పెట్టేసి బాగా లో ఫ్లేమ్లోనే, మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఎర్రగా బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. అలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వంకాయ తవా ఫ్రై రెడీ. మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.